Yeah, good evening, student. Welcome to orientation on Telangana Public Service Commission Group 1 services. How to prepare? How to prepare? So, in this session, we are going to discuss about mainly what is the pattern, how to prepare, what is the scheme of the exam, who is eligible, how to start it, why we need to prepare for Group 1 services. చాలామంది స్టూడెంట్స్కి గ్రూప్ 1 అంటే ఏంటి, గ్రూప్ 2 అంటే ఏంటి, గ్రూప్ 3 ఏంటి, గ్రూప్ 4 ఏంటి, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటే ఏంటి, ఏమేమి ఎగ్జామ్ ఉంటాయి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే సర్వీస్ వస్తుంది, ఇది తెలియకపోవడం వల్ల సార్ అయ్యో నాకు ఇది తెలియదు సార్, నాకు డిగ్రీ చదివేటప్పుడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు కానీ తెలుసునుంటే నేను బెటర్గా చదువుకుంటాను, బాగా చదువుకుంటాను, ఈ పాటికి నేను కలెక్టర్ అయిపోయింటాను, ఈ పాటికి నేను ఎగ్జామ్ కొట్టేస్తుంటాను అనేసి తెలుసుకోవచ్చు. కానీ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవ్వాలనుకుంటే అసలు గ్రూప్ 1 సర్వీస్ బేసిక్ ఆస్పెక్ట్స్ తెలుసుకోవాలి. సో మీకు చాలామంది స్టూడెంట్స్కి గ్రూప్ 1 అంటే తెలుసుండకపోవచ్చు. సో దిస్ ఈజ్ ఫర్ ఫ్రీ సెషన్, ఫ్రీ ఓరియంటేషన్ ఫర్ ఫ్రెషర్స్. అంటే ఈ సెషన్లో మీరు ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, డిగ్రీ మేబీ చేస్తున్న వాళ్ళు, మేబీ ఇంకొక 1 ఇయర్లో కంప్లీట్ అయ్యే వాళ్ళు, లేదు సార్ నా గ్రాడ్యుయేషను ఇంకొక 1 మంత్ 1 సెమిస్టర్లో నాది కంప్లీట్ అవుతున్న వాళ్ళు, ఇట్లాంటి అందరికీ కలిపి నేను చెప్తున్నాను ఈ సెషన్లో బేసిక్ అజెండా ఏంటంటే ఫస్ట్ యూ నీడ్ టు డిసైడ్ యువర్ ఫ్యూచర్. సార్ అసలు మీకు ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మనకి ప్రభుత్వ రంగ సంస్థల్లో, గవర్నమెంట్లో కావచ్చు, సో తెలంగాణ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్కి సంబంధించిన సంస్థల్లో కావచ్చు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఇట్లాంటి అన్ని ఉద్యోగ అవకాశాల్లో కూడా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏంటి అని తెలుసుకుంటే నీకు ఒక 5 సబ్జెక్ట్స్ కానీ నీకు కానీ పట్టున్నట్లయితే మనకి ఐఏఎస్ లాంటి, ఐపీఎస్ లాంటి, డిఎస్పీ, డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఇట్లాంటి సర్వీసెస్కి అంతా తేడా మనం తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ ఇక్కడ ఈ సెషన్లో నీ ఫ్యూచర్ తెలుసుకోవాలి, ఈ ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ ఏంటి, స్కీమ్ ఏంటి, సిలబస్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి. సార్ ఐ వాంటెడ్ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1 సర్వీసెస్, హౌ టు స్టార్ట్, వేర్ టు స్టార్ట్, సో వాట్ ఈస్ మై స్ట్రాటజీ, ఇది కానీ నీకు తెలిసినట్లయితే సో ఎందుకు చెప్తున్నాం ఓరియంటేషన్లో కావచ్చు, నీకు సో గైడెన్స్ కావచ్చు, కెరీర్ గైడెన్స్ కావచ్చు, ఇట్లాంటివి రిపీటెడ్గా ఎందుకు చెప్తుంటాం, సివిక్ సెంటర్ నుంచి ఒక 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, స్టూడెంట్స్కి తెలిసినప్పుడు, వాళ్ళకి రియాలిటీ తెలిసినప్పుడు నేను చేయగలను, నేను చేస్తాను అని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడే నీ కెరీర్ అనేది నువ్వు రైట్ స్ట్రాటజీలో మనం ముందుకెళ్ళచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ నేను చెప్పాను కదా, ఎలా నీ కెరీర్ని చూస్ చేసుకోవాలంటే ఇఫ్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ వాట్ ఐ హ్యావ్ టు డూ ఆఫ్టర్ మై డిగ్రీ అంటే ఇక్కడ నేను నార్మల్ డిగ్రీ అంటే జనరల్ డిగ్రీ కావచ్చు, 3 ఇయర్స్ డిగ్రీ కావచ్చు, 4 ఇయర్స్ డిగ్రీ కావచ్చు, ఎంబీబీఎస్ డిగ్రీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటే మనకి యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు నీకు ఎందుకు సార్ సివిల్స్ ఎగ్జామ్ అంటున్నాము, సివిల్ సర్వీసెస్ అంటున్నాము, గ్రూప్స్ అంటున్నాము అంటే జనరల్గా ఏమవుతుందంటే మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో మన ఇండియాలో ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, జిల్లా స్థాయిలో పాలనా వ్యవస్థ ఏ విధంగా ఉంటుందంటే ఒక డిస్ట్రిక్ట్ తీసుకుంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ హెడ్ వచ్చి మనకి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, దాని కింద గ్రూప్ 1, దాని కింద గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇట్లా మనకి జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే రిమైనింగ్ స్పెసిఫిక్ అడ్మినిస్ట్రేషన్, ఎక్స్పర్టైజ్, ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు కూడా వీళ్ళకే రిపోర్టింగ్ ఉంటుంది, వీళ్ళకే అధీనంలో ఉంటుంది. సో ఇట్ మీన్స్ ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఏంటంటే స్టేట్ ఈజ్ డివైడెడ్, మనకి దేశం ముందు చూసారా, కంట్రీ ఈజ్ డివైడెడ్ ఇంటూ స్టేట్స్, స్టేట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ డిస్ట్రిక్ట్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ మండల్స్ అండ్ రెవెన్యూ డివిజన్స్ అండ్ పంచాయత్స్. సో దేర్ఫోర్ డిస్ట్రిక్ట్ ఈజ్ హెడెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్, అతనే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసిన ఆఫీసర్. సో అతని కింద గ్రూప్ 1, అతని కింద గ్రూప్ 2, అతని కింద గ్రూప్ 3, గ్రూప్ 4 ఉంటాయి. సో ఇక్కడ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలా, ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉంటే ఫస్ట్ నేను చెప్తున్నది ఏంటంటే యూపీఎస్సీ అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటే ఏముంటుంది, నీకు సింపుల్గా చెప్పాలంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ యూపీఎస్సీ ఈజ్ ఈక్వల్ టు నీకు ప్యాటర్న్ ఏమంటే జనరల్ స్టడీస్ ప్లస్ ఆప్షనల్ సబ్జెక్ట్, ఆప్షనల్. ఇంకోటి గ్రూప్ 1 అంటే ఏంటి, గ్రూప్ 1 ఈజ్ ఈక్వల్ టు జనరల్ స్టడీస్ ప్లస్ యువర్ స్టేట్, నీ స్టేట్కి సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ తెలంగాణ పాలిటీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ సో హిస్టరీ, తెలంగాణ పాలసీస్, తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ అవుతుంది. సార్ గ్రూప్ 1కి గ్రూప్ 2కి తేడా ఏంటి, సో గ్రూప్స్కి తేడా ఏంటి
అంటే గ్రూప్స్లో ఈ గ్రూప్ 1 అంటే నీకు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, అదే గ్రూప్ 1 అంటే జనరల్గా అది ఆబ్జెక్టివ్ అంటే మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్. సో దేర్ఫోర్ ఈ గ్రూప్స్లో అడిగేది కూడా జనరల్ స్టడీస్ ఏదైతే ఉంటుందో సిలబస్ అనేది ఓవర్లాప్ అవుతుంది. సో ఇక్కడ నువ్వు ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని వస్తే విచ్ ఎగ్జామ్ యూ నీడ్ టు ప్రిపేర్. ఫస్ట్ ఐ విల్ ట్రై టు క్లారిఫై గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో ఎవరు ప్రిపేర్ అవుతుంటారంటే గ్రూప్ 2 చూడండి, మొత్తం కంప్లీట్గా తెలంగాణలో ఒకే ఒక లెవెల్ ఉంటుంది. 4 పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్కి 150 మార్క్స్, 4 into 150 నీకు 600 మార్క్స్కి. సో గ్రూప్ 2లో ఎలాంటి సర్వీసెస్ ఉంటాయంటే గ్రూప్ 2లో నీకు డిప్యూటీ తహసీల్దార్, మనం ఎంఆర్ఓ అంటాం చూసారా, ఎంఆర్ఓ, సబ్ రిజిస్ట్రారు, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, నెక్స్ట్ సో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. అంటే మీరు ఒక సెక్రటేరియట్కి వెళ్తే, తెలంగాణ సెక్రటేరియట్కి వెళ్తే మనకి ఏదైతే హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్లో మనకి ఏఎస్ఓలు ఉంటారు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో వచ్చినా, ఎలాంటి ప్రపోజల్ వచ్చినా వీళ్ళు ఫైల్ మూవ్ చేస్తారు. సెక్షన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వీల్ ఫైనలైజర్స్. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుంచి ఎస్ఓ నుంచి మళ్ళీ సెక్రటరీ నుంచి అట్లా ఫైల్ అనేది మూవ్ అవుతుంది. అంటే సెక్రటేరియట్లో ఉన్న వివిధ డిపార్ట్మెంట్లో ఏఎస్ఓలంతా కూడా మనకి గ్రూప్ 2 క్యాడరే. అంటే గ్రూప్ 2లో నీకు కొన్ని ఎగ్జిక్యూటివ్, కొన్ని నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉన్నాయి, అది గ్రూప్ 2 సర్వీసెస్. గ్రూప్ 1కి వచ్చిన తర్వాత మనకి డివిజనల్ లెవెల్ కావచ్చు, కొన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు కూడా మనకి గ్రూప్ 1లో ఉంటాయి. ఉదాహరణకు డిఎస్పి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ కలెక్టర్, డిస్ట్రిక్ట్ రిజిస్టర్, సిటిఓ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ ఆఫ్ గ్రేడ్ 2. సో ఇట్లాంటి వాళ్ళంతా మనకి గ్రూప్ 1 స్థాయిలో ఉంటారు. సో జనరల్గా గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరుంటారంటే, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరుంటారంటే మిడ్ కెరీర్ కరెక్షన్. సార్ నేను ఎప్పుడో నాకు కోచింగ్ తీసుకున్నాను, అప్పుడు నాకు తెలియదు సార్, అప్పుడు నాకు గ్రూప్స్ అంటే తెలియదు, ఏదో ఒక జాబ్ జాయిన్ అయిపోయాను, ప్రైవేట్లో జాయిన్ అయ్యాను, సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాను, నాకు నెలకి ₹1,00,000 వస్తుంది, ₹2,00,000 వస్తుంది, నేను టీచర్గా పనిచేస్తున్నాను, నాకు బిజినెస్ ఉంది, నేను హోమ్ మేకర్. ఇట్లాంటి అన్ని రకాల గ్రామీణ ప్రాంతం కావచ్చు, డిగ్రీ చదువుకొని వచ్చిన వాళ్ళు మేబీ 35 years, 36, 40 years వచ్చిన వాళ్ళు కూడా గ్రూప్ 2కి వస్తారు. ఎందుకంటే గ్రూప్ 2లో ఆబ్జెక్టివ్ ఎగ్జాము ఒకే స్టేజ్ ఉంది. మేబీ గ్రూప్ 2 రాస్తే నీకు ఒక 12 yearsకి అంత గ్రూప్ 1గా నేను ప్రమోట్ అవుతాననేసి కూడా గ్రూప్ 2కి వస్తారు. గ్రూప్ 1కి వచ్చే వాళ్ళు ఎవరు, గ్రూప్ 1లోకి వచ్చి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరంటే యూపీఎస్సీ ఉంది చూసారా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసి 2 attempts రాసి, 3 attempts రాసి, 4 attempts రాసి, మేబీ ప్రిలిమ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు, మెయిన్స్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్వ్యూ ఫెయిల్ అయిన వాళ్ళు, అటెంప్ట్స్ అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ గ్రూప్ 1 అయినా రాస్తారు. గ్రూప్ 1 ఎందుకు, గ్రూప్ 1లో నీకు మంచి సర్వీసెస్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్లో దాని కింద స్థాయిలో ఉన్నది నెక్స్ట్ లెవెల్ వచ్చి డిప్యూటీ కలెక్టర్. ఈ డిప్యూటీ కలెక్టర్ 8 years పనిచేస్తే అతను ఐఏఎస్ అవుతాడు, డిఎస్పీ ఐపీఎస్ అవుతాడు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, కమిషనర్ ఆఫ్ ది స్టేట్ ట్యాక్సెస్ వరకు వెళ్తారు. సో వీళ్ళంతా ఏంటి, సో ఎగ్జిక్యూటివ్ క్యాడర్. సో నాకు సివిల్స్ మిస్ అయింది, కనీసం గ్రూప్ 1 మిస్ అవ్వకూడదు అనే ఇంటెన్షన్తో యూపీఎస్సీ నుంచి వచ్చేవాళ్ళు నెక్స్ట్ గ్రూప్ 2 సర్వీస్ తెచ్చుకొని, సార్ నాకు ఇప్పుడు సర్వీస్ ఉంది, గవర్నమెంట్ సర్వీస్ ఉంది, నా కెన్ ఐ అప్గ్రేడ్ మై సెల్ఫ్, ఎందుకంటే అదే సిలబస్ ఉంది కదా, జనరల్ స్టడీస్ ఉంది, అదేవిధంగా స్టేట్ సర్వీసెస్ నేను ఆల్రెడీ చదివాను, ఇప్పుడు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అంటున్నావు, కన్వెన్షనల్ ఎగ్జామ్ అంటున్నావు, నేను ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే గ్రూప్ 1 కొడతాను, గ్రూప్ 1 కంపల్సరీ కొట్టొచ్చు కదా అనేసి గ్రూప్ 2 ర్యాంకర్స్ అంతా కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడానికి మళ్ళీ వస్తారు. ఇది కాకుండా నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇఫ్ యు ఆర్ జస్ట్ గ్రాడ్యుయేటింగ్ నా ఫ్రెష్గా వస్తున్నావు ఇప్పుడు మార్కెట్లోకి, ఇప్పుడు నువ్వు తెలుసుకుంటున్నావు, ఇప్పుడు చదవాలనుకుంటున్నావు, గ్రూప్ 1 కొట్టు. ఎందుకంటే గ్రూప్ 1 వచ్చే సిలబస్ నువ్వు కానీ ఫస్ట్ అటెంప్ట్లో కొట్టే సత్తా ఉంటే నువ్వు గ్రూప్ 1 కొట్టుకోవచ్చు, గ్రూప్ 1 సర్వీస్ తెచ్చుకోవచ్చు. గ్రూప్ 1 సర్వీస్ తెచ్చుకొని నీ యొక్క ఆప్షన్ సబ్జెక్టు కానీ నువ్వు మెరుగుపరుచుకున్నావంటే యూపీఎస్సీకి డెవలప్ అవ్వచ్చు. అట్లా కాకుండా చాలామంది స్టూడెంట్స్ ఏమవుతుంటే తెలుసో తెలియకుండా డైరెక్ట్గా యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంటారు, యూపీఎస్సీలో 3-4 attempts అవుతాయి, అక్కడ అతనికి ఫిలిమ్స్ అవ్వదు, సీసెట్లో పోతుంది, ఆప్షన్లు కూడా అంతంత మాత్రమే చదువుతాడు, ఆల్మోస్ట్ 4 years అంత అయిపోతుంది. అప్పుడు 4 years అయిపోయిన తర్వాత నువ్వు ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ అయ్యి నీకు ఉద్యోగం లేకుండా, జాబ్ లేకుండా మార్కెట్లో ఉన్నప్పుడు నీ మీద నీకు ఒక డౌట్ వస్తుంది, సార్ నేను అసలు సర్వీసెస్ వస్తుందా, లాస్ట్కి అతను ఏదో ఒక గ్రూప్ 4 జాబ్ సెటిల్ తెచ్చుకొని జాయిన్ అవుతున్నాడు. అలా చేయకూడదు.
ఎందుకంటే నీకు గ్రూప్ 1 గురించి తెలియకపోవడం వల్లనే. గ్రూప్ 1లో ఉన్న ప్రిలిమ్స్ ఎగ్జామ్ కావచ్చు, మెయిన్స్ ఎగ్జామ్ కావచ్చు, యూపీఎస్సీ లెవెల్లో పెడుతున్నారు, యూపీఎస్సీ స్థాయిలో పెడుతున్నారు. ఫస్ట్ లెవెల్లోనే ఫస్ట్ అటెంప్ట్లోనే నువ్వు గ్రూప్స్ ఫోకస్ చేసి ప్రిపేర్ అయ్యి టార్గెట్ చేసి తెచ్చుకున్నావంటే నీకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. జస్ట్ యాడ్ యువర్ ఆప్షనల్ సబ్జెక్ట్ విల్ గెట్ ఇన్ టు సివిల్ సర్వీసెస్. అలా నువ్వు తెలుసుకున్నట్లయితే సో వీటి మధ్య నీకు తారతమ్యం తెలుసుకున్నప్పుడు, కంపారిజన్ తెలిసినప్పుడు నౌ యూ విల్ డిసైడ్. సో షుడ్ ఐ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఆర్ యూపీఎస్సీ? సో బట్ మై సజెషన్ ఈస్ దట్ ఫిక్స్ ఓన్లీ వన్ ఎగ్జామ్. నువ్వు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతావు, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వు. గ్రూప్ 1 ప్రిపేర్ అవుతావు, గ్రూప్ 1 ఫోకస్ అయ్యి. గ్రూప్ 2 ఫోకస్ చేస్తావు, గ్రూప్ 2 ఫోకస్ అయ్యి. డోంట్ సైమల్టేనియస్లీ ఆర్ ప్యారలల్లీ ఫోకస్ మోర్ దెన్ వన్ ఎగ్జామ్ అట్ ఏ టైం. కావాలంటే ఎగ్జామ్ వెళ్ళి అప్లై చేసి రాసేసి రావచ్చు, కానీ గ్రూప్ 1 డిమాండ్ వేరు, యూపీఎస్సీ డిమాండ్ వేరు, గ్రూప్ 2 డిమాండ్ వేరు. సిలబస్ అంతా ఒకటే కదా సార్. అదే జనరల్ స్టడీసు, అదే పాలిటీ, అదే జాగ్రఫీ, అదే ఎకానమీ, అదే హిస్టరీ, అదే కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్థమెటిక్, రీజనింగ్. కాబట్టి అన్నీ రాయొచ్చు కదా. అన్నీ రాసినావంటే అన్నిట్లో కూడా నీకు వచ్చే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దేర్ఫోర్ యూ డిసైడ్ యువర్ ఫ్యూచర్. వన్స్ యూ డిసైడ్ యువర్ ఫ్యూచర్ ఆర్ స్టిల్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ డౌట్, క్వశ్చన్ ఆఫ్ డౌట్, విచ్ ఎగ్జామ్ యూ నీడ్ టు ప్రిపేర్. సో జస్ట్ ఫోకస్ 30 minutes. ఐఎమ్ గోయింగ్ టు టెల్ వాట్ ఈస్ గ్రూప్ 1 ఎగ్జామ్. గ్రూప్ 1 ఎగ్జామ్ అంటే ఏంటంటే వివిధ సర్వీసెస్. ఇక్కడ చూడండి, దాదాపు 20 రకాల 20 బెస్ట్ కేటగిరీస్. ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అండి. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అంటే నీకు అధికారం డిసైడ్ చేసే డెసిషన్ మేకింగ్ తీసుకునే డెసిషన్ నీకు ఉంటుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రీన్ పెన్. గ్రీన్ పెన్ ఎప్పుడైతే నువ్వు సంతకం పెడుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే యువర్ డెసిషన్ ఈస్ ద ఫైనల్ ఇన్ యువర్ ఆఫీస్. దట్స్ ఇట్. సో అట్లాంటి కేటగిరీస్ ఏంటంటే డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఆర్టీఓ, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, సో డిఎస్పీ ఇన్ జైల్స్, డిఎస్పీ ఇన్ సివిల్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సర్వీసెస్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్ ఆఫ్ గ్రేడ్ 2. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఏంటంటే హైదరాబాద్ లాంటి మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్స్లో నీకు కమిషనర్ వచ్చి నీకు ఐఏఎస్ ఆఫీసర్ వస్తారు. అట్లా కాకుండా నెక్స్ట్ లెవెల్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ కడప కావచ్చు, ఇట్లాంటి మున్సిపాలిటీస్లో నీకు గ్రూప్ 1 క్యాడర్ మున్సిపల్ కమిషనర్ దానికి హెడ్గా ఉంటారు. దాని తర్వాత టౌన్స్లో వచ్చి గ్రూప్ 2 క్యాడర్ మున్సిపల్ కమిషనర్ వస్తారు. నెక్స్ట్ ఇంకా చూడాలంటే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, ఆడిట్ ఆఫీసర్, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇవంతా సో దాదాపు 18 రకాల సర్వీసెస్ అంతా ఈ అన్ని సర్వీసెస్ని కలిపి ఒకే కేటగిరీ గ్రూప్ 1 కింద మనం తీసుకుని వస్తున్నాము. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇఫ్ యూ గెట్ ఇట్ గ్రూప్ 1 సర్వీస్, మేబీ డిప్యూటీ కలెక్టర్, సిటీఓ, యూ హ్యావ్ ద ఛాన్స్ టు బి కన్ఫర్డ్ యాజ్ ఎ ఐఏఎస్ ఆఫీసర్. 8 సంవత్సరాలు నువ్వు కానీ గ్రూప్ 1 క్యాడర్లో పనిచేస్తే నువ్వు కన్ఫర్డ్ ఐఏఎస్ అవుతావు. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటి సార్ అంటే నీకు డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఈ సంవత్సరం నోటిఫికేషన్ వస్తుందంటే ఆ ఇయర్లో నీకు జనరల్గా డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. డిగ్రీలో నీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, 60, 70, 80, 90, డజంట్ మ్యాటర్. యూ షుడ్ హ్యావ్ జస్ట్ పాస్ ద డిగ్రీ బై ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్. సో ఒరిజినల్ డిగ్రీ రాని వాళ్ళు అప్లై చేసి తీసిపెట్టుకోండి. ఎందుకంటే అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యూ హ్యావ్ టు షో యువర్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ కానీ ఇట్లాంటి ఒరిజినల్ డిగ్రీ కూడా నీకు అక్కడ మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ డిగ్రీ రెగ్యులర్ అయినా కావచ్చు, ఓపెన్ డిగ్రీ అయినా కావచ్చు. సో యూ కెన్ డూ ఈవెన్ ద ఓపెన్ డిగ్రీ. డిస్టెన్స్లో డిగ్రీ కంప్లీట్ చేసినా కానీ యు ఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఏంటంటే ఏజ్ క్రైటీరియా ముందు నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ ప్రకారము 18 years to 46 years, 18 years to 46 years. ఇది కాకుండా ఇది ఓపెన్ కేటగిరీ అండి. 46 years అనేది నీకు ఇక్కడ చెప్పింది ఓపెన్ కేటగిరీ. ఇది కాకుండా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఏజ్ రిలాక్సేషన్ ఏంటంటే ఇఫ్ యూ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, అడిషనలీ యూ హ్యావ్ 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. అంటే 46 years ప్లస్ 5 years ఆల్మోస్ట్ 51 years. ఈ 51 years వల్ల డిగ్రీ వల్ల మినిమం సింపుల్ డిగ్రీ వల్ల నీకేమవుతుందంటే వేలల్లో మనకి అప్లికేషన్స్ మనకి అప్లై చేస్తూ ఉంటారు. మీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా తెలంగాణ నీకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను నీకు జీవో ఇస్తూ ఒక జీవో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అది ఏంటి అంటే మనకి 46 years అని చెప్పాను చూసారా, 46 years అది ముందు నోటిఫికేషన్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ప్రజెంట్ జీవో ప్రకారము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చేసిందంటే సో 10 years మనకి ఓపెన్ కేటగిరీకి ప్రజెంట్ సివిల్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో 34 years ఉంటే దాన్ని రిలాక్సేషను 44 yearsగా చేసింది. అంటే రాబోయే నోటిఫికేషన్లో తెలంగాణలో మ్యాక్సిమం ఏజ్ అనేది గరిష్ట వయో పరిమితి వచ్చి 44 years. అడిషనల్లీ యూ విల్ బీ హ్యావింగ్ ద ఏజ్ రిలాక్సేషన్
ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ఏ నీకు 5 years, అంటే 49 years వరకు యు ఆర్ ఎలిజిబుల్ టు రైట్ దిస్ ఎగ్జామినేషన్. ఇదే కాకుండా నువ్వు ఎక్స్ సర్వీస్ మెన్ అయినా, అడిషనల్గా నువ్వు గవర్నమెంట్లో సర్వీస్ ఉన్నా, అది కూడా ఏజ్ రిలాక్సేషన్లో నీకు అవైలబిలిటీలో అప్లికబిలిటీ అనేది అవుతుంది. నా ఏజ్ అండ్ education qualification you have understood. So therefore now we'll understand what is the pattern. So తెలంగాణలో యూపీఎస్సీలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో మనకి 3 stages ఉంటుంది. 3 stages. వాట్ ఈస్ దిస్ మైండ్? 3 stages. 3 stages అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సో తెలంగాణ గ్రూప్ 1లో మనకి ఎన్ని స్టేజెస్ ఉంటుందంటే 2 stages ఉంటుంది. 2 stages అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ మాత్రమే, ఇంటర్వ్యూ లేదు. సో ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ పేపరు, మెయిన్స్ అనేది మెరిట్ పేపర్. వాట్ ఈస్ మెన్ బై క్వాలిఫైయింగ్ పేపర్? క్వాలిఫైయింగ్ పేపర్ ఇఫ్ ఐ సే దాంట్లో వచ్చిన మార్క్స్ నెక్స్ట్ లెవెల్కి యూజ్ అవుతుంది తప్ప ఫైనల్ లెవెల్లో, ఫైనల్ లిస్ట్లో నీ పేరు రావడానికి దాంట్లో వచ్చిన మార్క్స్ అనేది కౌంట్ అవ్వదు, కన్సిడరేషన్ అవ్వదు. దేర్ఫోర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఒక పేపర్ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే తెలంగాణలో నెగిటివ్ మార్కింగ్ లేదు. 150 questions, 150 minutes, 150 marks. సార్ ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతావు? ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ రాయాలంటే అవుట్ ఆఫ్ 150 if you could able to score 90, you can 100% qualify for the mains exam. Mains is now the deciding factor. Mains is a merit exam. మెయిన్స్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే నీకు ఏ సర్వీస్ వస్తుందా రాదా అని డిసైడ్ చేసేదే మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్ ఎగ్జామ్లో నీకు ఉన్న పోస్టులు 18 పోస్టులు ఉన్నాయి, 18 రకాల పోస్టులు ఉన్నాయి. ఆ పోస్ట్లో నీకు ఏ పోస్ట్ వస్తుంది అనేది మెయిన్స్లో వచ్చిన మార్క్స్ని బట్టే నీకు డిసైడ్ అవుతుంది. సో మెయిన్స్లో డిస్క్రిప్టివ్ అని చెప్పాను కదా, డిస్క్రిప్టివ్ అంటే నీకు డిగ్రీలో ఎట్లయితే క్వశ్చన్ పేపరు బుక్లెట్ ప్రింట్ అయి ఉంటుందో దాని ఆధారంగా అదే విధంగా నీకు క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్లో నీకు ఆన్సర్స్ రాయాలి, కన్వెన్షన్ లెవెల్లో సబ్జెక్టివ్ ఆన్సర్స్ రాయాలి. దీంట్లో మొత్తం 6 పేపర్స్ ఉంటాయి. 6 పేపర్స్ ప్లస్ ఇంగ్లీష్ యాజ్ ఏ క్వాలిఫైయింగ్ పేపర్. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది మెయిన్స్లో వచ్చిన మార్క్స్ కూడా నీకు కౌంట్ అవ్వదు. ఇంగ్లీష్లో మెయిన్స్లో 150 మార్క్స్ ఉంటాయి. 150 మార్క్స్కి ఓపెన్ కేటగిరీ వచ్చి 40% రావాలి. బీసీ అయితే నీకు 35% రావాలి. ఎస్సీ ఎస్టీ అయితే నీకు 30% అనేది రావాలి. అంటే జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినట్లయితే నువ్వు మెయిన్స్ ఎగ్జామ్స్లో రిమైనింగ్ పేపర్స్లో వచ్చిన మార్క్స్ అనేది నీకు కౌంట్ అవుతుంది. సో దేర్ఫోర్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చినప్పుడు డిస్క్రిప్టివ్ పేపర్ అని చెప్పాను కదా, 6 పేపర్స్ విల్ డిసైడ్. సో ఈ 6 పేపర్స్ ఈచ్ పేపర్ వచ్చి 150 మార్క్స్, 150 into 6 900 మార్క్స్. 900కి వచ్చే మార్క్స్లో వచ్చిన మెరిట్ ప్రకారమే నీకు ఏ ర్యాంక్ వస్తుంది, ఏ సర్వీస్ వస్తుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది. సో దేర్ఫోర్ డీటెయిల్గా మనం ఒకసారి ప్రిలిమ్స్ సిలబస్ చూద్దాం. ప్రిలిమ్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, మెయిన్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటుంది, ప్యాటర్న్ ఏంటి, ఎలా చదవాలి అనేది నా విల్ ట్రై టు అండర్స్టాండ్. సో యాజ్ ఐ మెన్షన్ దట్ ద ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఎంసీక్యూస్ అంటాం. ఎంసీక్యూస్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఇంకా ఏం చెప్పాను నేను, దీంట్లో నీకు నెగిటివ్ మార్కింగ్ ఉండదు. 150 క్వశ్చన్స్కి నీకు ఎగ్జామ్ టైం వచ్చి 2.5 hours. అంటే సో 120 + 30 150 minutes. 150 minutes, 150 questions, 150 మార్క్స్. సో ఇది క్వాలిఫైయింగ్ పేపరు. మొత్తం 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి. క్విక్గా చూడండి. కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, గవర్నెన్స్, పాలసీస్, సొసైటీ. సో దీస్ ఆర్ ద కామన్ సబ్జెక్ట్స్, జనరల్ సబ్జెక్ట్స్ విచ్ యూ డోంట్ రిక్వైర్ సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్. నువ్వు సొసైటీ చదవడానికి నువ్వేమి ఎంఏ సోషియాలజీ చేయాల్సిన అవసరం లేదు. జాగ్రఫీ చదవడానికి పీజీ జాగ్రఫీ చేయాల్సిన అవసరం లేదు. పాలిటీ చదవడానికి పొలిటికల్ సైన్స్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ద సిలబస్ ఈజ్ ఫ్రేమ్డ్ సచ్ ఏ వే దట్ ఇఫ్ యు ఆర్ పోస్టెడ్ యాజ్ ఏ గ్రూప్ 1 ఆఫీసర్, మీరు గ్రూప్ 1 ఆఫీసర్ యొక్క విధి విధానాలు ఏంటి, అతని యొక్క డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, పబ్లిక్ ఇష్యూస్ మీద అతని రియాక్షన్ ఉంటుంది. అంటే అతనుకున్న సమస్యల మీద అతని దగ్గరకు వచ్చిన సమస్యల్ని రిజాల్వ్ చేసే మెకానిజమే గ్రూప్స్ ఆఫీసర్. సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ అంటే సొసైటీలో ఉన్న సోషల్, పొలిటికల్, ఎకనామికల్, జాగ్రఫికల్, ఎకనామికల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ సొసైటీ సంబంధించిన అన్ని అంశాల మీద నీకు ఒక ఫౌండేషను, బేసిక్ ఆస్పెక్ట్స్ అవగాహన ఉండాలి. అవగాహన ఉందా లేదా అనేది టెస్ట్ చేసేదే ప్రిలిమ్స్ ఎగ్జాము. దేర్ఫోర్ ప్రిలిమ్స్లో నువ్వు క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను చెప్తాను, స్ట్రాటజీ ఏంటి అనేది. కానీ సబ్జెక్ట్స్ చూడండి, పైనుంచి కింద వరకు చూసుకుంటే 13 సబ్జెక్ట్స్ తీసుకుంటే నీకు సొసైటీలో ఉన్న అన్ని అంశాలు, సో సొసైటీ కావచ్చు, సోషల్ ఇష్యూస్ కావచ్చు, పాలసీస్ కావచ్చు, పాలిటీ కావచ్చు, గవర్నెన్స్, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్థమెటిక్, రీజనింగ్, ఈ అన్ని అంశాల మీద నీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది.
ప్రిలిమ్స్లో ఉన్న సిలబస్సే మళ్ళీ నీకు మెయిన్స్లో ఉంటుంది. కానీ దానికి ముందు నీకు సబ్జెక్ట్ వెయిటేజ్ ఏంటి, ప్రిలిమ్స్లో ఏ విధంగా చదువుకోవాలని తెలుసుకోవడానికి నీకు ఒకసారి తెలంగాణలో 3 సార్లు ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. సో 22, 23, 24లో ప్రిలిమ్స్ జరిగిన దాంట్లో ఈ 13 సబ్జెక్ట్స్కి వెయిటేజ్ గమనించినట్లయితే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్కి అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ మినిమం 20 క్వశ్చన్స్ వర్ బీన్ ఆస్క్డ్. మినిమం 20 క్వశ్చన్స్ ఆర్ బీన్ ఆస్క్డ్. రిమైనింగ్ అంతా నీకు మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి, నీకు జనరల్ సైన్స్ చూడు, జనరల్ సైన్స్లో కూడా మినిమం 20 క్వశ్చన్స్. జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. When I say science and technology, it's a general science and technology. General science means physics, chemistry, biology. Technology means nuclear technology, defense technology, biotechnology, space technology. So ఇవంతా కలిపి మనకి టెక్నాలజీ కింద వస్తుంది. ఎన్విరాన్మెంట్, వాట్ ఈస్ మెన్ బై ఎన్విరాన్మెంట్? డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎన్విరాన్మెంట్కి సంబంధించిన మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటాం. ఇఫ్ ఐ సే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఇట్ కెన్ బి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్, ఇవంతా ఈవెన్ సౌండ్ పొల్యూషన్ కమ్స్ అండర్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అంశాలు ఏంటి, బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి, ఎన్విరాన్మెంట్లో ఉన్న ఫారెస్ట్ రిసోర్సెస్, వాటిని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, డిజాస్టర్స్ ఏంటి, డిజాస్టర్ మిటిగేషన్ ఏంటి, మేనేజ్మెంట్ ఏంటి, ఇవంతా కలిపి మనకి దాదాపు 10 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్ మీకు ప్రతిరోజు చదువుతూ ఎకానమీ చదువుతుంటాం. ఇన్ఫ్లేషన్ కావచ్చు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ కావచ్చు, నేషనల్ ఇన్కమ్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇవంతా మనకి బేసిక్ ఎకనామిక్ టర్మ్స్ అనేది మీకు అవగాహన ఉండాలి. నెక్స్ట్ జాగ్రఫీ నుంచి కూడా మనకి 10 నుంచి 12 క్వశ్చన్స్. జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ జాగ్రఫీ. జాగ్రఫీ మీన్స్ మీకు గుర్తొచ్చేది ఎప్పుడు జనరల్గా రివర్స్, మౌంటైన్స్, హిల్సే కాదు, హ్యూమన్ జాగ్రఫీ కూడా ఉంటుంది. హ్యూమన్ జాగ్రఫీ అంటే అగ్రికల్చరు, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టరు, పాపులేషన్ జాగ్రఫీ, ఇవంతా కలిపి జాగ్రఫీ. నెక్స్ట్ హిస్టరీలో మనకి హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, దీనికి సంబంధించిన హిస్టరీలోనే కల్చర్ అంటే మీకు సంబంధించిన సాంస్కృతిక ఆస్పెక్ట్స్ అంశాలు కూడా మనకి హిస్టరీలో కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. వాట్ ఈస్ మెన్ బై పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్? మన భారత రాజ్యాంగం, మన కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పుకోబన్నాం, ప్రియంబల్ కావచ్చు, ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, సిటిజన్షిప్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్, పార్లమెంటు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, గవర్నమెంట్స్, వీటినంతా కలిపి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మనం చదువుకుంటాం. దీనికి సంబంధించిన మనకి పబ్లిక్ పాలసీ అంటే స్కీమ్స్ ఉంటాయి కదా, స్కీమ్స్, పాలసీస్, లేటెస్ట్ డెవలప్మెంట్స్ అవి కూడా మనకు ఉన్నాయి. సో సొసైటీకి సంబంధించి, అదేవిధంగా సోషల్ ఎక్స్క్లూజన్, ఇవంతా కూడా మనకి ప్రిలిమ్స్లో సబ్జెక్ట్స్. సో ఇక్కడ కంక్లూషన్ ఏంటంటే ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్స్ బేసిక్ కాన్సెప్ట్స్, ఫండమెంటల్ కాన్సెప్ట్స్. ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్ ఎవరైనా మనం ఇక్కడ ప్రిలిమ్స్ ప్రాపర్గా చదివితే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు. వాట్ ఈస్ మెన్ బై మెయిన్స్ ఎగ్జామ్? వాట్ ఈస్ మెన్ బై మెయిన్స్? ఐఎమ్ కాలింగ్ ఇట్ ఎస్ ఎ మెరిట్ ఎగ్జామ్ విచ్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్. అంటే నీకు గ్రూప్ 1 సర్వీసు, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీనా, సిటీఓనా, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఏ సర్వీస్ వస్తుంది అనేది మెయిన్స్లో వచ్చిన మార్క్స్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇక్కడ మొత్తం టోటల్గా 7 పేపర్స్ ఉంటే 7 పేపర్స్లో 6 పేపర్స్ వచ్చి మెరిట్ పేపర్స్, ఇంగ్లీష్ వచ్చి క్వాలిఫైయింగ్ పేపరు. సో ఇక్కడ 6 పేపర్స్లో వచ్చిన మార్క్స్ బట్టే నీకు స్కోర్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ నీకు ప్రిలిమ్స్ ప్యాటర్న్ చెప్పాను కదా, ప్రిలిమ్స్లో వచ్చి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. నెక్స్ట్ మెయిన్స్లోకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ 3 అవర్స్ ఉంటాయి. మెయిన్స్లో ప్రతి ఎగ్జామ్ కూడా, ప్రతి పేపర్ కూడా 3 అవర్స్ ఉంటుంది, 150 మార్క్స్. సో నెక్స్ట్ డిసైడింగ్ పేపర్స్ వచ్చి పేపర్ 1 టు పేపర్ 6. పేపర్ 1 ఈస్ జనరల్ ఎస్ఏ ఏ విధంగా మనకి ప్యాటర్న్ ఉంటుంది అనేది కూడా నీకు చెప్తాను. సో నెక్స్ట్ పేపర్ 2 వచ్చి హిస్టరీ, జాగ్రఫీ పేపర్. పేపర్ 3 ఈస్ ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. పేపర్ 4 ఎకానమీ డెవలప్మెంట్. పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ. పేపర్ 6 తెలంగాణ మూమెంట్. So it means this prelims syllabus is expanded, is stretched for the mains. అడిషనల్గా తెలంగాణ మూమెంట్, తెలంగాణ స్టేట్ ఫార్మేషను, మనకి తెలంగాణ ఉద్యమము, మనకి తెలంగాణ ఏర్పాటు అవ్వడానికి తెలంగాణ ఉద్యమం కారణం కాబట్టి తెలంగాణ పేపర్ అనేది మనకి అడిషనల్గా ఉంటుంది. అది ప్రిలిమ్స్లో ఎక్స్ప్లిసిట్గా ఎక్స్క్లూజివ్గా లేదు. దేర్ఫోర్ నీకు మొత్తం ఈ 6 పేపర్స్లో వచ్చిన మార్క్స్ నీకు నీ యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. నౌ పేటర్న్ ఒకసారి గమనించినట్లయితే పేటర్న్ ఏ విధంగా అడుగుతారు, పేటర్న్ ఏ విధంగా ఉంది, పేపర్ 1 నుంచి పేపర్ 6 వరకు పేటర్న్ ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాము. సో ప్రిలిమ్స్ అంటే ఏం చెప్పాను, ప్రిలిమ్స్ వచ్చి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ ఈజ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అంటే
నీకు క్వశ్చన్ ఇస్తాడు మల్టిపుల్ చాయిస్ ఏబిసిడి అని నీకు ఇచ్చేసి ఈ నాలుగిట్లో ఏదో ఒక ఆన్సర్ నువ్వు తీసుకోవాలి. మెయిన్స్కి వచ్చిన తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్. మెయిన్స్లో నీకేం చెప్పాను, ఇంగ్లీషు క్వాలిఫైయింగ్ పేపర్ పక్కన పెడితే టోటల్గా 6 మెరిట్ పేపర్స్ ఉన్నాయి. 6 మెరిట్ పేపర్స్ ఉన్నాయి. మెరిట్ పేపర్స్ అంటే ఈ 6 పేపర్స్లో వచ్చిన స్కోరే నీకు డిసైడ్ చేస్తుంది. సో పేపర్ 1లో పేటర్న్ ఏంటి? పేపర్ 1 ఏంటి? ఎస్ఏ పేపర్. ఎస్ఏలో పేటర్న్ ఏంటంటే నీకు మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. ఏబిసి సెక్షన్. ఏలో నీకు 3 ఎస్ఏలు ఇస్తాడు, అదేవిధంగా బిలో కూడా 3 ఎస్ఏలు ఇస్తాడు, సిలో కూడా 3 ఎస్ఏలు ఇస్తాడు. అంటే దాని అర్థం ఈ 3 ఎస్ఏస్లో యూ హ్యావ్ టు రైట్ 1 ఎస్ఏ. సో ఇక్కడ కూడా ఒక ఎస్ఏ రాయాలి, ఇక్కడ కూడా ఒక ఎస్ఏ రాయాలి. అంటే అవుట్ ఆఫ్ 3 ఎస్ఏస్ యూ హ్యావ్ టు రైట్ 1 ఎస్ఏ. టోటల్గా నువ్వు ఎన్ని రాయాలి? 3 ఎస్ఏస్ రాయాలి. ప్రతి ఎస్ఏకి కూడా 50 మార్క్స్, టోటల్గా 150 మార్క్స్. అర్థమైందా? ఇది ఎస్ఏ పేపర్ యొక్క ప్యాటర్న్. జనరల్గా మెయిన్స్కి ప్రిపేర్ అయిన ఒక వ్యక్తి, న్యూస్ పేపర్ చదువుతున్న ఒక ఆస్పిరెంట్, ఎస్ఏ అన్ని క్వశ్చన్స్ 9 క్వశ్చన్స్ తెలిసినవే ఉంటుంది. ఇక్కడ యూపీఎస్సీ లాగా సెక్షన్, అక్కడ యూపీఎస్సీలో వచ్చి మీరు 2 ఎస్ఏలు రాస్తారు, 2 సెక్షన్స్ ఉంటాయి, ప్రతి సెక్షన్ నుంచి ఒక ఎస్ఏ రాయాలి. సెక్షన్ 2లో కొంత డిఫికల్టీ ఉంటుంది యూపీఎస్సీలో, కానీ గ్రూప్ 1 ఎగ్జామ్లో ఎస్ఏకి సంబంధించిన క్వశ్చన్స్ అనేది తెలియనివి ఉండవు, తెలిసినవే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్లింకింగ్ ఆఫ్ ద రివర్స్, బంగారు తెలంగాణ, రైజింగ్ తెలంగాణ, మిషన్ కాకతీయ, మిషన్ కాళేశ్వరం, ఇరిగేషన్ డెవలప్మెంట్, ఇట్లా మనకి జనగణన, ఇట్లాంటి బ్రాడర్ థీమ్సే మనకి ఎస్ఏలు అడుగుతుంటారు. నెక్స్ట్ పేపర్ 2 నుంచి పేపర్ 6 వరకు ఉన్న ప్యాటర్న్ నేను చెప్తున్నాను. ప్రతి ప్యాటర్న్లో కూడా 3 సెక్షన్స్ ఉంటాయి. ఏబిసి సెక్షన్ ఉంటాయి. ఏలో నీకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఏ 1 2 3 4 5. బిలో కూడా 6 7 8 9 10 5 క్వశ్చన్స్. సిలో కూడా 5 క్వశ్చన్స్ 11 12 13 14 15. కానీ ఇక్కడ ప్యాటర్న్ ఏంటంటే ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఇన్ ఈచ్ సెక్షన్, 1 2 6 7 11 12. ఈ క్వశ్చన్స్ అనేదికి ఇంటర్నల్ చాయిస్ ఉండదు, కంపల్సరీ ఉంటాయి. కంపల్సరీ అంటే ఈడిచ్చిన క్వశ్చన్స్ కంపల్సరీ రాయాలి. అదే 3A 3B, 4A 4B, 5A 5B, 8A 8B, 9A 9B, 10A 10B, 13A 13B, 14A 14B, 15A 15B. అంటే దాని అర్థం ఏంటంటే మీరు 3వ క్వశ్చన్ రాసేటప్పుడు నువ్వు ఏ అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు, ఏ అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు. అంటే టోటల్గా నువ్వు రాయాల్సిన క్వశ్చన్స్ ఏంటి? టోటల్ యూ హ్యావ్ టు రైట్ 15 క్వశ్చన్స్ రాయాలి. కానీ ప్రతి సెక్షన్లో కూడా ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఇంటర్నల్ చాయిస్ లేదు, ఇచ్చిన క్వశ్చన్ రాయాలి. రిమైనింగ్ క్వశ్చన్స్ చూడండి, నీకు 6 తీసేస్తే 9 క్వశ్చన్స్కి 6 క్వశ్చన్స్కి నో ఇంటర్నల్ చాయిస్, వెరాస్ రిమైనింగ్ 9 క్వశ్చన్స్కి విత్ చాయిస్. కానీ యూపీఎస్సీలో తీసుకుంటే యూపీఎస్సీలో క్వశ్చన్స్ దే హ్యావ్ టు రైట్. యూపీఎస్సీలో ప్యాటర్న్ ఏంటంటే 20 క్వశ్చన్స్ ఉంటాయి. నో ఇంటర్నల్ చాయిస్. వెరాస్ ఇన్ గ్రూప్ 1 ఎగ్జామ్ దెర్ ఇస్ ఏ చాయిస్. అంటే నీకు సిలబస్లో కొంత పార్ట్ వదిలేసినా కానీ యూ స్టిల్ రైట్ ఆల్ 15 క్వశ్చన్స్. దిస్ ఈస్ ద ప్యాటర్న్, దిస్ ఈస్ ద scheme of the exam. This is the mains pattern which I have been discussing it. Now you understand the mains pattern. Mains pattern meeku arthamaindi kada. Now we'll try to understand how much score I need to score. Sir emana reference unda? Monna jarigina 2024 notification lo neeku 563 vacancies unnai. 563 vacancies lo neeku service allocation lo gamaninchiనట్లయితే ఫస్ట్ ర్యాంకర్ చూడండి 550 out of 900 మార్క్స్. 10th ర్యాంకర్ చూసుకుంటే 519. 25th ర్యాంకర్ 510. 50th ర్యాంకర్ he got 500. It means if you could able to score 500 out of 900, you will get the service. Maybe ఇప్పుడు వచ్చే అప్కమింగ్ నోటిఫికేషన్లో 563 వేకెన్సీస్ రాకపోవచ్చు. కొన్ని వేకెన్సీస్ మేబీ 200 250 యాజ్ పర్ ద ఎక్స్పెక్టేషన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్ ద అప్కమింగ్ నోటిఫికేషన్. బట్ ఎనీవే ఇన్ ద ఆల్రెడీ కంప్లీటెడ్ నోటిఫికేషన్ ఇక్కడ ఇన్ఫరెన్స్ ఏంటంటే కంక్లూషన్ ఏంటంటే ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు స్కోర్ 60% ఇన్ ఈచ్ పేపర్, 60% అంటే 90 out of 150 మార్క్స్ ఇన్ ఈచ్ పేపర్, యూ విల్ బి ద టాపర్, యూ విల్ బి ద టాప్ సర్వీస్. యూ విల్ బి ద టాప్ సర్వీస్, యూ విల్ బి ఇన్ ద టాప్ సర్వీస్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఈచ్ పేపర్కి నువ్వు మినిమం 80 to 90 మార్క్స్ తెచ్చుకుంటే నీకు అదే సర్వీస్. సార్ ఏది సార్ గ్యారంటీ అంటే ఒకసారి చూడండి, ఏపీలో నీకేమవుతుందంటే 825 మార్క్స్, ఏపీలో వచ్చి 825 మార్క్స్ అంటే 750 మార్క్స్ వచ్చి రిటర్ను, 75 మార్క్స్ వచ్చి ఇంటర్వ్యూ.
టోటల్గా 825. సో ప్రీవియస్ నోటిఫికేషన్లో డిప్యూటీ కలెక్టర్ వచ్చిన ఆస్పిరెంట్కి మీరు ఒకసారి స్కోర్ గమనించినట్లయితే 825 మార్క్స్కి 525. సో ఆల్మోస్ట్ నీకు 500 మార్క్స్ వస్తే ఇక్కడ గ్రూప్ 1 సర్వీస్ అనేది వస్తుంది. సో దీన్ని బట్టి నీకు చెప్తున్నది ఏంటంటే ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు స్కోర్ అట్లీస్ట్ 80 to 90 మార్క్స్ ఇన్ ఈచ్ పేపర్, you will get the service, you will get the best service, you will get whatever the service you are aiming for it. That's the submission from this marks. Then trends ఏంటంటే లాస్ట్ టైం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ వైజ్ హైయెస్ట్ మార్క్స్ కూడా పబ్లిష్ చేసింది. ఇక్కడ పేపర్ 1లో 97, పేపర్ 2, పేపర్ 3లో 102.5, పేపర్ 4 113.5, పేపర్ 5 96.5, పేపర్ 6 100 మార్క్స్. సో టోటల్గా ఇంగ్లీష్ మీడియం ఎంతమంది, తెలుగు మీడియం ఎంతమంది, మేల్ ఎంతమంది, ఫీమేల్, కమ్యూనిటీ వైసు, సో అప్ టు 100 మార్క్స్ 500 ర్యాంక్స్ వరకు కూడా ఎంతమంది చూడండి. అప్ టు 500 ర్యాంక్స్లో సో 296 వచ్చి మేల్ కేటగిరీ ఉంటే ఫీమేల్ వచ్చి 104. అంటే ఆల్మోస్ట్ జెండర్ ప్యారిటీ కావచ్చు, కమ్యూనిటీ పర్సంటేజ్ కావచ్చు ప్రపోర్షనేట్గా రిప్రజెంటేషన్ అయ్యింది అనేసి టీజీపీఎస్సీ అఫీషియల్గా ఇచ్చిన సో డేటా ప్రకారం మీకు చెప్తున్నాను. ఇది మీకు కొంతవరకు ఎలా మనకి కాంపిటీషన్ ఉందని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నౌ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే ఫిలిమ్స్లో తీసుకుంటే క్వాలిఫైయింగ్ పేపర్ అని చెప్పాను కదా, ఈ క్వాలిఫైయింగ్ పేపర్లో మనకి ప్యాటర్న్ ఈజ్ యూపీఎస్సీ ప్యాటర్న్. ఎందుకు సార్ యూపీఎస్సీ ప్యాటర్న్ అని చెప్తున్నామంటే నీకు గమనించినట్లయితే యూపీఎస్సీలో లాస్ట్ నోటిఫికేషన్ 2024 నోటిఫికేషన్ గమనించినట్లయితే అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 25 క్వశ్చన్స్ ఆర్ డైరెక్ట్ క్వశ్చన్స్. ఇక్కడ కూడా 150 క్వశ్చన్స్కి నీకు 30 to 40 క్వశ్చన్స్ మాత్రమే డైరెక్ట్ క్వశ్చన్స్. రిమైనింగ్ అంతా 2 స్టేట్మెంటు, 3 స్టేట్మెంటు, 4 స్టేట్మెంటు, 5 స్టేట్మెంటు, మ్యాచింగ్, పేరింగ్, క్రొనాలజీ, అసర్షన్, రీజన్, మల్టీ ఫార్మేట్లో క్వశ్చన్స్ అడిగారు. లెంతీ పేపర్ అవుతుంది. సో ద క్వశ్చన్ పేపర్ వుడ్ బి అట్లీస్ట్ 40 to 48 pages. When the question paper is 40 to 48 pages, you need to practice the paper. You have to manage the time. Time management అవ్వాలంటే టెస్టులు రాసుండాలి. ఫస్ట్ టైం 2022లో మనం ఎగ్జామ్స్ పెట్టినప్పుడు గ్రూప్ 1 రాసే ఆస్పిరెంట్స్ సార్ ఎందుకు సార్ సివిక్ సెంటర్ యూపీఎస్సీ ప్యాటర్న్ ఇస్తుంది, గ్రూప్ 1 ఎగ్జామ్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, బట్ సివిక్ సెంటర్ ఈస్ గివింగ్ లెంతీ క్వశ్చన్స్, మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్, బట్ దిస్ ప్యాటర్న్ ఈస్ మే నాట్ బి రిలవెంట్ అని. బట్ యాజ్ సూన్ యాజ్ ఎగ్జామ్ ఈస్ కండక్టెడ్, TSPSC, TCPSC has followed the UPSC pattern. If you are not ready to change and prepare, increase your level of preparation, you will be out of the competition. So it means my submission is that when reading the concepts, when you are trying to understand various subjects, you should be aware that how the questions are coming up. Your previous year questions is your self-guide, self-mentor. That's why I repeatedly say that refer previous year questions. So from this slide, what we'll understand, the questions are multi-statement. It is not only direct questions. The proportion, the percentage of the questions which are direct in nature, simple questions are coming down. Multi-statements number is increasing. Next, what we are going to say is that from this slide, I can say that UPSC prelims is UPSC pattern. Telangana prelims pattern is UPSC pattern. Mains pattern is also UPSC pattern. ఎందుకంటే యూపీఎస్సీ ఏం చెప్పిందంటే అన్ని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి, ఆల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి ఏం చెప్పిందంటే మీరు గ్రూప్ 1 నుంచి మళ్ళీ ఐఏఎస్ గాను ఐపీఎస్ గాను నీకు కన్ఫర్డ్ అవుతుంది కదా, సో దేర్ఫోర్ మళ్ళీ నీకు కన్ఫర్డ్ ఐఏఎస్ క్యాడర్ నేను ఇస్తున్నాను కాబట్టి మీరు పెట్టే స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్, ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్లో యూపీఎస్సీని కొంతవరకు మీరు ఫాలో అవ్వండి, దీన్ని ఎన్షూర్ చేయండి. దేర్ఫోర్ అట్ ద టైమ్ ఆఫ్ ప్రమోషన్, so we'll able to increase the uniformity across the nation. That is one of the condition. That's why the TSPSC, APPSC, they are adopting the UPSC pattern. Sir, if I wanted to prepare now, one of the advantage in Telangana is that ఇప్పటి వరకు నీకు చదువుకోవడానికి ఇట్లాంటి గ్రూప్స్ నోటిఫికేషన్స్కి, గ్రూప్ 1 గ్రూప్ 2కి నువ్వు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ కాదు. నోటిఫికేషన్కి ముందు మినిమం 6 months, మినిమం 1 year నుంచి నువ్వు ప్రిపేర్ అయితేనే నీకు సిలబస్ కంప్లీట్ అవుతుంది, రివిజన్ అవుతుంది, ఎఫెక్టివ్గా రైటింగ్ ప్రాక్టీస్ అయ్యి నీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు స్ట్రెస్ లేకుండా, ప్రెజర్ లేకుండా ప్లెజర్గా నువ్వు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తావు, సర్వీస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. దేర్ఫోర్ ఇక్కడ ఏ అప్రోచ్ ఉండాలి సార్, ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్గా చదవాలంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ వెళ్ళాలి. సో సిలబస్ అప్రోచ్, ఎగ్జామ్ అప్రోచ్ అంటే సిలబస్ అనేది టెంటేటివ్, సిలబస్ అనేది నీకు ఒక రిఫరెన్స్ మాత్రమే. ఎగ్జామ్ అప్రోచ్ ఏంటంటే రివర్స్ ఇంజనీరింగ్ అప్రోచ్. ఈ రివర్స్ ఇంజనీరింగ్ అప్రోచ్ నీకు ఏంటి అంటే నీకు ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి,
ఫస్ట్ నీకు డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలియాలి, రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలియాలి. దానికోసమే నేనేం చెప్తుంటానంటే త్రీ కాన్సెంట్రిక్ సర్క్యులర్ అప్రోచ్. దీంట్లో ఏం చెప్తామంటే ఫస్ట్ నువ్వు ఏ సబ్జెక్ట్ చదివినా, ఏ టాపిక్ చదివినా, ఏ కాన్సెప్ట్ చదివినా రిఫర్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సాల్వ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దెన్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, దెన్ ఈస్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. సో ఇది నీకు డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్. సో ఎందుకు సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిఫర్ చేయాలంటే యూ విల్ బి అండర్స్టాండ్ ద డిమాండ్ ఆఫ్ ది కాన్సెప్ట్, యూ విల్ గెట్ ద క్లారిటీ ఆఫ్ ది కాన్సెప్ట్, యూ విల్ అండర్స్టాండ్ ది హౌ ద క్వశ్చన్స్ హ్యాస్ బీన్ ఆల్రెడీ ఆస్క్డ్. క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ అవుతాయని నేను చెప్పట్లేదు, సేమ్ కాన్సెప్ట్నే డిఫరెంట్ ఆస్పెక్ట్లో మనం క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇట్స్ ఎ క్లాసిక్ ప్రోవర్ దట్ ద ఓల్డ్ వైన్ ఇన్ ద న్యూ బాటిల్. మనం చెప్తుంటాం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్తున్నాం కదా, దట్స్ ద ఇంపార్టెంట్. ఇఫ్ యూ ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అట్లీస్ట్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్, ఫిలిమ్స్లో పాలిటీ సబ్జెక్ట్ తీసుకున్నారు, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ ఇట్లాంటి సబ్జెక్ట్స్ తీసుకుంటే మినిమం 500 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ నువ్వు కానీ ప్రాక్టీస్ చేస్తున్నావంటే ఆ సబ్జెక్ట్లో ఉన్న కాన్సెప్ట్స్ క్లారిటీ అనేది నీకు వస్తుంది. సో మెయిన్స్కి వచ్చిన తర్వాత మినిమం 50 క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ లేటెస్ట్ 8 months బిఫోర్ ద ఎగ్జామ్. అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినావు అంటే కరెంట్ అఫైర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది నీకు అర్థమవుతుంది. సో దెన్ ఈస్ టెస్ట్ సిరీస్లో నువ్వు ఇవన్నీ నీకు అర్థమైందా, కాన్సెప్ట్స్ క్లారిటీ ఉందా, కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకోగలుగుతున్నావా, అనాలిసిస్ చేయగలుగుతున్నావా, నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ లేదు కాబట్టి టైం మేనేజ్మెంట్ నీకు వస్తుందా లేదా, ఇవన్నీ టెస్ట్ చేసేదే టెస్ట్ సిరీస్. ఈ మూడింటిని కానీ నువ్వు కానీ కంప్లీట్ చేసినావంటే డెఫినెట్గా నీకు సర్వీస్ వస్తుంది. ఈ అప్రోచ్లో నీకు చూడండి సార్, నీకు డైరెక్ట్గా ఇట్స్ ఏ రివర్స్ అప్రోచ్, నాట్ నార్మల్ అప్రోచ్. ఇన్ ద నార్మల్ అప్రోచ్ వాట్ యు ఆర్ ప్రిపేరింగ్, యు ఆర్ అటెండింగ్ ద క్లాసెస్, యు ఆర్ లిసనింగ్ టు ద క్లాసెస్, యు ఆర్ రైటింగ్ ద నోట్స్, దాన్నే చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళి రాస్తున్నాం. అదే నీ యొక్క డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, పీసీ కానీ. ఆ అప్రోచ్లో నీకేంటంటే టైం చాలా ఉంటుంది. 1 week చదివినా చాలు, నీకు సిలబస్ అయిపోతుంది, రివిజన్ అయిపోతుంది, ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ 1 year కావచ్చు, 2 years కావచ్చు, 3 years. చాలామంది చెప్తుంటారు సార్ నేను తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాను, తెలంగాణ ఫామ్ అయింది, తెలంగాణ వచ్చింది, కానీ నాకు ఉద్యోగం రాలేదంటే దాని అర్థం అతనికి నాలెడ్జ్ లేదని కాదు, అతనికి ఎగ్జామ్ అప్రోచ్ తెలియదు. పట్టుకొని బుక్ పట్టుకొని ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదువుకుంటూ కూర్చుంటున్నాడు, కానీ ఎగ్జామ్లో ఏ విధంగా అడిగారు. ఐ విల్ సింప్లీ సే, ఈ విల్ కమ్ అండ్ సే సార్ లాస్ట్ 2 attempts రాశాను. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎగ్జామ్ 2011లో ఇచ్చిన నోటిఫికేషన్ రాశాను, 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ కూడా రాశాను, దాంట్లో ప్రిలిమ్స్ రాశాను, 24లో మెయిన్స్ కూడా రాశాను, నాకు సర్వీస్ రాలేదంటే దాని అర్థం అతని కాంపిటెన్సీ లేదు, నాలెడ్జ్ లేదని కాదు. ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఎగ్జామ్. ఎగ్జామ్ని ఏం అడుగుతున్నాడు, ఎలా రాయాలి, అది నీకు తెలిసినప్పుడే నీకు ఫస్ట్ అటెంప్ట్లో కొట్టుకునే సర్వీస్. సో గ్రూప్ 1 సర్వీస్ ఆల్వేస్ ఐ విల్ సే దట్ రిఫర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, రిఫర్ PYQs. Why I need to refer previous year questions? There is a classic example I often repeat. So what is the example is that Mr. Einstein is conducting exam to his students. Einstein వాళ్ళ స్టూడెంట్స్కి ఎగ్జామ్ పెట్టేటప్పుడు he has conducting the exam. So but one student raised hand, Mr. Einstein, you gave the question paper of last year. Student assumed maybe Einstein mistakenly given the last year question paper. But Einstein replied, don't worry, answers must be different. Though the question paper is same, answers must be different. How it is so? సో ఇప్పుడు నీకు చూస్తే మనం చెప్పుకున్న పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్థమెటిక్, పాలసీస్, కరెంట్ అఫైర్స్ ఇవంతా కూడా ఇదే మనకి సమస్యలు. ఏం చెప్తున్నావు, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంటు, మైగ్రేషను, ఉమెన్ ఎంపవర్మెంటు, రీజనల్ ప్రోగ్రెస్, రీజనల్ డెవలప్మెంటు, సోషల్ జస్టిస్, సోషల్ ఈక్వాలిటీ, రిజర్వేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అప్లికేషను, ఇవే సమస్యలు మనం గత 75 years కాదు, మానవులు ఉన్నంత వరకు, హ్యూమన్ పీపుల్ లివింగ్ ఉన్నంత వరకు, మ్యాన్ కైండ్ ఉన్నంత వరకు ఇవే ఉంటాయి. వీటిని మనం ఏ విధంగా అధిగమించాలి, ఏ విధంగా ప్రోగ్రెస్ అవ్వాలనేదే మనం ప్రయత్నం చేస్తున్నాము, ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాము. దేర్ఫోర్ సమస్యలు సేమే, సమాధానాలు వేరే ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే నీకు అర్థమవుతుంది. ఇది కానీ చేయకపోయినావు అనుకోండి, నీకు 3 years కాదు, ఇంకొక 30 సంవత్సరాలు టైం ఇచ్చినా కానీ గ్రూప్ 1 ఆస్పిరెంట్గానే మిగిలిపోతావు, కానీ సర్వీస్ రాదు. If you do this method, you will easily understand the requirement of the exam, you will easily prepare for the exam. Therefore, my prelims kaina, mains kaina నేను చెప్పేది ఏంటంటే అగైన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్, వీటిని నువ్వు ప్రాక్టీస్ చేసినావంటే ఇంకా టైం ఉంటే వీటినే రివిజన్ చేయాలి. ఇలా చేస్తే నీకేమొస్తుందంటే క్లారిటీ వస్తుంది. క్లారిటీ వస్తే కన్ఫ్యూషన్ పోతుంది. ఎప్పుడైతే కన్ఫ్యూషన్ పోతుందో, ధైర్యం వస్తుందో, కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వస్తే ఎగ్జామ్ని ఈజీగా మనము
ఈ కాంపిటీషన్ తట్టుకొని నువ్వు సర్వీస్లోకి, అప్పుడు నీకు 1 జాబ్ ఉందా, 10 జాబ్లు ఉన్నాయి, 100 జాబ్లు ఉన్నాయి, నీ కమ్యూనిటీకి ఎన్ని ఉన్నాయి చూడు. ఇది ఎప్పుడైతే లేదే అప్పుడే నువ్వు కౌంట్ చేసుకుంటూ ఉంటావు. సరే, హౌ టు ప్రిపేర్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్కి కూడా మనం ఏం చేస్తామంటే మెయిన్స్ పీవైక్యూస్ వర్క్ బుక్స్ నేను కంపైలేషన్ చేశాము. దాదాపు 16 వర్క్ బుక్స్ ఉన్నాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ అనేది కూడా మీకు క్లాస్లో చెప్తాము. టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా ప్యారలల్గా 365 days సివిక్ సెంటర్లో టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ప్రతి వీక్ ఎగ్జామ్ జరుగుతుంది టెస్ట్ సిరీస్ కూడా. ఎందుకంటే ఎవరైతే సీరియస్గా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వాళ్ళ క్వశ్చన్స్ ఏ విధంగా రాస్తున్నామో ఎలా రాస్తున్నామో తెలియకపోతే ఇట్స్ అవుట్ ఆఫ్ ది రేస్. దేఫో నేను చెప్తున్నది ఏంటంటే మెయిన్స్కి వచ్చిన తర్వాత వర్క్ బుక్స్ ఉన్నాయి. వర్క్ బుక్స్ కూడా ఫస్ట్ లెవెల్ ఏంటంటే మెయిన్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఆన్సర్ రైటింగ్. ఈ ఆన్సర్ రైటింగ్ చేయడానికి ఒక క్వశ్చన్ ఇచ్చాను అనుకోండి. సో వాట్ డూ యూ అండర్స్టాండ్ అబౌట్ ప్రియాంబల్ అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రియాంబల్. ఈ క్వశ్చన్ నేను ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు రాయమంటే సార్ నాకు ప్రియాంబల్ అంటే తెలియదు, దాని యొక్క కంటెక్స్ట్ తెలియదు, దాని యొక్క సిగ్నిఫికెన్స్ తెలియదు. సో ఇక్కడ నేనేం చెప్తానంటే ఇన్ ద లెవెల్ 1, ఇన్ ద ఫేజ్ 1, ఇన్ ద ఇనిషియల్ డేస్ మెయిన్స్ ఈజ్ ఆల్ అబౌట్ యు నో ద క్వశ్చన్స్ తీసుకో, తెలిసిన క్వశ్చన్స్ తీసుకో, ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వు, ఆన్సర్స్ గూగుల్ చేయి, లేకపోతే క్లాస్ నోట్స్ నుంచైనా తెలుసుకో. నువ్వు కూర్చొని ఎప్పుడైతే ఆన్సర్స్ రైటింగ్ చేస్తావో, ప్రాక్టీస్ చేస్తావో అప్పుడే నీకు తెలుసు ఇంట్రడక్షన్ ఎలా పెడుతున్నాము, బాడీ ఎలా రాస్తున్నాము, కంక్లూజన్ ఎలా రాస్తున్నాము, దాంట్లో మ్యాప్స్, డయాగ్రామ్స్, టేబుల్స్, వాల్యూ అడిషన్, ఎగ్జాంపుల్స్ ఇవంతా ప్రాపర్గా ఇస్తున్నానా, అందరికంటే బెటర్గా రాస్తున్నామనేసి అనుకోవద్దు. బెస్ట్గా రాయాలనేసి స్టార్టింగ్లో నువ్వు ప్లాన్ చేసుకున్నావు అంటే ఎప్పటికీ రాయవు. ఎలా అయినా ఫస్ట్ రాయి, 1 పేజ్ రాయి, 1 పారాగ్రాఫ్ రాయి, 1 లైన్ రాయి, కానీ రాయడం కానీ స్టార్ట్ చేసినావు అంటే అలవాటైందంటే మెయిన్స్ అనేది ముందుకెళ్తుంది. అదే నీకు రిపీటెడ్గా మెయిన్స్లో చెప్తున్నాను. ఇక్కడ మెయిన్స్కి వచ్చిన తర్వాత సివిక్ సెంటర్లోని ప్యారలల్గా మెయిన్స్ వర్క్ బుక్స్ రిలీజ్ చేశాము. మెయిన్స్ వర్క్ బుక్స్తో పాటు మనకి మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మెయిన్స్ పీవైక్యూస్ కూడా మనము మార్కెట్లో రిలీజ్ చేస్తాం. వీటి యొక్క ఉపయోగము మీకు 100%. జస్ట్ ఈ వర్క్ బుక్స్ కంప్లీట్ చేసినా కానీ నీకు 100% సర్వీస్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మెయిన్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ప్రతి ఒక్క స్టూడెంట్ ఏమనుకుంటాడంటే కరెంట్ అఫైర్స్ ఒక వాల్యూము వ్యాస్ట్ సముద్రం లాంటిది, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి? నో, డోంట్ కాంప్లికేట్ ద థింగ్స్, వెరీ సింపుల్. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ నీకు క్విజ్ అనేది పెడుతున్నాం, డైలీ క్విజ్ అనేది పెడుతున్నాం. డైలీ క్విజ్లో, కరెంట్ అఫైర్ క్విజ్లో మనం 15 క్వశ్చన్స్ పెడుతున్నాం. ఈ 15 క్వశ్చన్స్లో నేషనల్ ఇంటర్నేషనల్ నుంచి 10 క్వశ్చన్స్, తెలంగాణ నుంచి 5 క్వశ్చన్స్, టోటల్గా 15 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ పెడుతున్నాము. ఇవి న్యూస్ పేపర్ చదువుతావా, ఓన్గా చదువుతావా, లేకపోతే కంపైలేషన్ చదువుతావా, డజంట్ మ్యాటర్. జస్ట్ ప్రాక్టీస్ ది క్విజ్. క్విజ్లో నీకు తెలిసినా తెలియకపోయిన క్వశ్చన్ చదువు, ఆప్షన్స్ చూడు, తెలిస్తే ఆన్సర్ పెట్టుకో, తెలియకపోతే ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చూసుకో. వాటి నుంచి నువ్వు నేర్చుకున్నావంటే కరెంట్ అఫైర్స్కి నీకు కన్ఫ్యూజన్ పోయి ఒక స్ట్రాటజీ వస్తుంది, ఒక ఫోకస్ వస్తుంది. డోంట్ కాంప్లికేట్ కరెంట్ అఫైర్స్, ఇట్స్ వెరీ సింపుల్, వెరీ ఎఫెక్టివ్. ఫాలో ఎనీ వన్ సోర్స్ రిపీటెడ్లీ, రివైజ్ మల్టిపుల్ టైమ్స్, కరెంట్ అఫైర్స్ వుడ్ బి you can easily conquer. That is about current affairs. Next, how to make the note making. నోట్ మేకింగ్ నుంచి నేను చెప్పాలనుకునేది ఏంటంటే నోట్ మేకింగ్ ఎందుకు చేసుకోవాలి. నోట్ మేకింగ్ ఇప్పుడు కానీ నువ్వు కానీ కష్టపడి నోట్ మేకింగ్ చేసుకుంటే సింపుల్గా నోట్ మేకింగ్ చేసుకొని ప్రిసైజ్గా నోట్ మేకింగ్ అంటే ఇక్కడ కీవర్డ్స్ మాత్రమే యూజ్ చేయాలి. సో కీవర్డ్స్ అంటే మళ్ళీ కాన్సెప్ట్ చూసినప్పుడు దాని గురించి నీకు మళ్ళీ రివిజన్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎగ్జాగనల్ అప్రోచ్. వాట్ ఈస్ మీన్ బై ఎగ్జాగనల్ అప్రోచ్? ఎగ్జాగనల్ అప్రోచ్ అంటే ఏదైనా ఒక అంశం ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దాని గురించి ఒక 6 పాయింట్స్ నేర్చుకోవాలి. సే రైతు భరోసా ఉంది, లేదా ఒక పాలసీ ఉంది, ఒక స్కీమ్ ఉంది, దాని గురించి ఒక 6 అంశాలు, ఒక 6 పాయింట్స్ నువ్వు నోట్ చేసుకున్నావంటే ఇలా డయాగ్రమెటిక్ రిప్రజెంటేషను, సో సర్క్యులర్ అప్రోచ్ ఇలా ప్రిసైజ్గా నువ్వు నోట్ చేసుకున్నావంటే వీటినే రిపీటెడ్గా చదివినప్పుడు నోట్ మేకింగ్కి నీకు నీ దగ్గర నోట్స్ ఉన్నట్టు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, సింప్లిఫై అవుతుంది, వాటిని ఈజీగా మనం రివిజన్ చేసుకోవచ్చు. అంతేగాని మళ్ళీ ఇచ్చిన కంటెంట్ అంతా మళ్ళీ రీరైటింగ్ ఈస్ నాట్ ఏ నోట్ మేకింగ్. Precise writing of keywords is the note making. So it will be useful for revision. It will be give confidence to you also. Exam ముందు మనం రివిజన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సార్ నోటిఫికేషన్ ఎప్పుడు? సో ఏపీలో వచ్చి మనకి August 15th నోటిఫికేషన్ ఉంది. సో తెలంగాణలో ఎప్పుడు వస్తుంది? 2026లో వస్తుందా, 2027లో వస్తుందా, అసలు వస్తుందా, ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, డిప్యూటీ కలెక్టర్లు ఎన్ని, డిఎస్పీలు ఎన్ని, ఇవన్నీ అనవసరం.
కానీ నీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ టైం 2024 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 2024లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు జస్ట్ నీకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చాడు. 23 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి నీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ జూన్లో ఉంటుందని చెప్పాడు. మెయిన్స్ ఎగ్జామ్ కూడా సెప్టెంబర్ అక్టోబర్. అంటే నీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్కి మెయిన్స్కి ఎగ్జామ్కి టైము నోటిఫికేషన్ నుంచి ఎక్కువ సమయం ఇవ్వలేదు. హార్డ్లీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తే మార్చు ఏప్రిల్ మే జూన్లో జూన్లో పెట్టేశారు. సో నెక్స్ట్ మళ్ళీ జూన్లో ఎగ్జామ్ అయితే అక్టోబర్లో మెయిన్స్ అయిపోయింది, ఫైనల్ రిజల్ట్స్ అయిపోయినాయి, ఇప్పుడు సర్వీస్లో ఉన్నారు. సో ఇట్ మీన్స్ దిస్ గ్రూప్ 1 సర్వీస్ అనేది నువ్వు నోటిఫికేషన్ ముందు నుంచి ప్రిపేర్ అవ్వాల్సిన సర్వీస్. దానికి ఎందుకంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఐ ఆల్వేస్ సే దిస్ ఎగ్జాంపుల్, ఏంటంటే ఇది చైనీస్ ప్రోవర్బ్. ఇక్కడ ఏంటంటే ఐ వాంటెడ్ మ్యాంగోస్, స్వీట్ మ్యాంగోస్, టేస్టీ మ్యాంగోస్ ఇన్ మై హోమ్, ఇన్ మై ఫార్మ్, ఇన్ మై విలేజ్. నా పెరట్లో మా ఇంటి దగ్గర మ్యాంగోస్ కావాలంటే నేను మామిడి చెట్టు కనీసం 10 సంవత్సరాల ముందు 5 సంవత్సరాల ముందు నేను నాటుండాలి. అట్లీస్ట్ ఇప్పుడు నాకు కావాలంటే ఇప్పుడైనా నేను విత్తనం నాటాలి, అప్పుడే నాకు స్వీట్ మ్యాంగోస్ అట్లీస్ట్ నెక్స్ట్ సీజన్కైనా వస్తాయి. ద సేమ్ థింగ్ విల్ అప్లై టు ద నోటిఫికేషన్. యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ ద నోటిఫికేషన్, యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ డస్ నాట్ వర్క్ ఇన్ ఫర్ గ్రూప్స్ ఎగ్జామ్, సివిల్స్ ఎగ్జామ్. ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ మైండ్ సెట్ ఓన్లీ, you will succeed in this preparation, in this orientation. I am trying to say the best time to prepare for the group 1 service is before the notification. The second best time to prepare for the notification is start preparation today, now. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళే గ్రూప్ 1 సర్వీస్ వస్తుంది. కానీ సార్ వచ్చిన తర్వాత చదువుతా, జాబ్ ఎన్ని వేకెన్సీస్ వచ్చిన తర్వాత చదువుకుంటా, నో. నీకు 4 hours ఉందా టైము, స్టార్టెడ్. 6 hours ఉందా, స్టార్టెడ్. టైం లేదైనా కానీ కనీసం సిలబస్ చూడు, ఓరియంటేషన్ చూడు, ఎలా చదవాలి అని తెలుసుకున్నావు అంటే ఎప్పుడో ఒకసారి నీకు ఇగ్నిషన్ అవుతుంది. మైండ్ సెట్ అనేది రైట్ మైండ్ సెట్ వచ్చినప్పుడు ఈ సర్వీస్ అనేది నీకు వస్తుంది. సార్ సివిక్ సెంటర్ ఏమేమి ప్రోగ్రామ్స్ పెడుతుందంటే సివిక్ సెంటర్ పీసీఎం క్లాసెస్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాసెస్ కమ్ మెంటర్షిప్ బ్యాచ్ అంటాం. దీంట్లో మండే టు ఫ్రైడే 5 hours క్లాస్ ఉంటుంది. 8 AM to 10:30, again from 11 to 1:30, daily 5 hours class from Monday to Friday. Every day daily test ఉంటుంది at 1:30కి నీకు డైలీ టెస్ట్ ఉంటుంది. ఈ డైలీ టెస్ట్ ఏంటంటే ఈరోజు నేను ఒక టాపిక్ చెప్పాను, ఈరోజు ఎల్లినో చెప్పాను, ఈరోజు ఫండమెంటల్ రైట్స్ చెప్పాను, ఈరోజు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చెప్పాను, ఈరోజు నేను ఒక మొఘల్స్ గురించి చెప్పాను. ఆ కాన్సెప్ట్ మీద గతంలో ఏ విధంగా అడిగారు అనేసి ఈ డైలీ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి మనం ఇస్తాము. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో నీకు ఎన్నొచ్చు అనేది తెలియాలా. కనీసం 2 వచ్చా, 3 వచ్చా, 20 వచ్చా, డజంట్ మ్యాటర్. క్వశ్చన్స్ చూసి నీకు వచ్చా రాదా ఆప్షన్స్ చూసి మళ్ళీ నువ్వు ఒకసారి ఆ 20 క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే నేను చెప్పింది కాదు, నీకు ఎంతవరకు క్లారిటీ ఉందో, నీకు ఎంతవరకు అర్థమైంది అనేది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అదే దాని యొక్క పర్పస్ డైలీ టెస్ట్. నెక్స్ట్ ఎవ్రీ సాటర్డే యుల్ బీ హ్యావింగ్ ద వీక్లీ టెస్ట్. 2:30 నుంచి 4:30 వరకు ఉంటుంది. ఇక్కడ వచ్చి 2:30 to 4:30 నీకు 50 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 5 మెయిన్స్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ మనము వీక్లీ టెస్ట్ పెడతాం. సో వీక్లీ టెస్ట్లో నీకు ఏంటంటే మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఇంటిగ్రేట్ అవుతాయి. వీటితో పాటు కరెంట్ అఫైర్స్ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మనకి క్లాస్ రూమ్ ప్రోగ్రాము. సో ఇక్కడ డ్యూరేషన్ వచ్చి 8 months పడుతుంది, 8 months టు కంప్లీట్ ద కోర్స్. ఇక్కడ అదేవిధంగా ప్రతి సాటర్డే రోజు మెంటర్షిప్ ఉంటుంది. ఈ మెంటర్షిప్లో నీకు కొన్ని ధర్మ సందేహాలు, లాస్ట్ వీక్ ఏం చేసావు, ఈ వీక్ ఏం చేసావు, అసలు అర్థమవుతున్నాయా, ఎక్కడ ఇబ్బంది పడుతున్నావు, ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్స్ ఉందా, ఇది మనకి క్లాస్ రూమ్ ప్రోగ్రామ్. సో దిస్ ఈజ్ అబౌట్ సివిక్ సెంటర్. సో సివిక్ సెంటర్ ప్రోగ్రామ్స్ వీటితో పాటు వీఆర్ నోన్ ఫర్ టెస్ట్ సిరీస్, వీఆర్ నోన్ ఫర్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్, వీఆర్ ఆల్సో నోన్ ఫర్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్. So if you are interested, so enroll, and if you are still having any doubts and clarifications, 7013495019 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. సో మీకు ఇండివిజువల్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫికేషన్ తీసుకొని గెట్ ఇట్ క్లారిఫైడ్, దెన్ టేక్ ద అడ్మిషన్. సో దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్. సో ఇంకా నీకు చెప్పాలంటే నేను చెప్పాను కదా సివిక్ సెంటర్ ఏమేమి అందిస్తుంది అంటే ప్రిసైజ్గా చెప్పాలంటే డైలీ టెస్ట్. ఇక్కడ డైలీ టెస్ట్ చూడండి, ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించిన డైలీ టెస్ట్. ఈ డైలీ టెస్ట్లో కేపీఎస్పీ అంటే కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీపీఎస్సీలు ఏమడిగారు, యూపీఎస్సీలు ఏమడిగారు, తెలంగాణలో ఏమడిగారు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంటాం. ఈ క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు నీకేమవుతుందంటే ఆ కాన్సెప్ట్స్ ఏ విధంగా అడుగుతున్నారు, కాన్సెప్ట్స్
ఏ విధంగా అడుగుతున్నారు, ఎక్కడి నుంచి అడుగుతున్నారు, సో అనేది నీకు అర్థమవుతుంది. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ది డైలీ టెస్ట్. వీటితో పాటు నీకు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మెయిన్స్ కంపైలేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం నీకు చూసుకున్నట్లయితే పేపర్ 3కి సంబంధించి నీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ డీటెయిల్ మోడల్ ఆన్సర్స్. సో మొత్తం మనము 6 బుక్స్ రిలీజ్ చేసాము. ఇక్కడ క్వశ్చన్స్తో పాటు మోడల్ ఆన్సర్స్ కూడా మనకి ఇక్కడ ఈ మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎలా ఆన్సర్స్, ఎలా క్వశ్చన్స్ అడిగారు అనేది ఒక ట్రెజర్ హౌస్ లాగా మెయిన్స్ పీవైక్యూస్ ఉన్నాయి. వీటితో పాటు మనకేం చెప్పామంటే సో వర్క్ బుక్స్ కూడా రిలీజ్ చేసాం. సో మెయిన్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఆన్సర్ రైటింగ్. నేను 100 సార్లు కాదు 1000 సార్లు చెప్పినా కానీ స్టూడెంట్స్ ఇంకా నాకు కంటెంట్ లేదు, మెయిన్స్ లేదు, వాల్యూ ఎడిషన్ లేదు అనేసి రాయరు. దాన్ని అవాయిడ్ చేయడం కోసమే సివిక్ సెంటర్ ఆల్మోస్ట్ 16 వర్క్ బుక్స్ రిలీజ్ చేసింది. ఈ 16 వర్క్ బుక్స్లో నీకు వర్క్ బుక్స్ నెంబర్ 7 తీసుకుంటే నీకు పేపర్ 3 సెక్షన్ 1లో నీకు 50 క్వశ్చన్స్ విత్ మోడల్ ఆన్సర్స్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే క్వశ్చన్ ప్రింట్ అయిపోయి ఉంటుంది, ఆన్సర్ రాయడానికి స్పేస్ కూడా వదిలేస్తారు. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 ఈస్ క్యాస్ట్ వెదరింగ్ అవే ఇన్ అర్బన్ ఏరియాస్, సబ్స్టాన్షియేట్ యువర్ ఆన్సర్. అంటే దాని అర్థం క్వశ్చన్ ప్రింట్ అయి ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ చేయడానికి 3 పేజెస్ స్పేస్ కూడా నీకు ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ వర్క్ బుక్స్. ఈ వర్క్ బుక్స్ నువ్వు స్టార్ట్ చేసి సో ఎలా యూస్ చేసుకోవాలని తెలిస్తే కనీసం వీక్లీ ఒక 2 క్వశ్చన్స్ నుంచి 4 క్వశ్చన్స్ కానీ నువ్వు రాయగలిగినావంటే ఆటోమేటిక్గా నీకు ప్రిపరేషన్ అనేది మెయిన్స్ అనేది ముందుకెళ్తుంది. సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ది సెషన్. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ స్టిల్ ఎనీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్, యాజ్ ఐ మెన్షన్ దట్, కాల్ టు దిస్ నెంబర్. ఈ నెంబర్కి మీరు అడ్మిషన్ అయినా కావచ్చు, లేదు మీకు ఇండివిజువల్ డౌట్స్ ఉన్నా కానీ, సార్ నేను వర్కింగ్ ప్రొఫెషనల్, నాకు టైం సరిపోతుందా, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎలా స్టార్ట్ చేయాలి, ఇట్లాంటివంతా కూడా నేను ఆన్లైన్లో జాయిన్ అవ్వచ్చా, ఆఫ్లైన్లో జాయిన్ అవ్వచ్చా, రికార్డెడ్ వినొచ్చా, క్వశ్చన్స్ ఏ విధంగా అనేది కూడా మీకు ఎనీ డౌట్స్ వీఆర్ హెల్ప్ఫుల్. సో వీఆర్ ట్రయింగ్ టు సాల్వ్ యువర్ ఆల్ డౌట్స్ అండ్ ఇఫ్ యు ఆర్ కన్ఫైన్డ్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ క్లారిటీ, దెన్ టేక్ ద అడ్మిషన్. I wish all the best students for joining the session, online students and offline students. First I will take up the doubts clarifications now from online, then I will take up doubts from offline students. So online students మీరు చాట్ బాక్స్లో అయినా మెసేజ్ చేయొచ్చు, లేదు డైరెక్ట్గా అయినా అడగచ్చు. ఐషు, చందన, చెన్మయి కృష్ణ, దీప్తి, డెల్, ధనుష్, జీవికే, మమత, మీనా కౌర్. So those students who are with mobile names, kindly rename. వెంకన్న, రమేష్, రాము, బెన్హర్, శ్రీ, వినయ్, గుడ్ ఈవినింగ్, అండ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఆర్ టైప్ యువర్ మెసేజ్ ఇన్ ద చాట్ బాక్స్లో అయినా మెసేజ్ చేయొచ్చు, లేదనుకున్నా మీరు అన్మ్యూట్ చేస్తే, మేము హ్యాండ్ రైస్ చేస్తే ఐ విల్ అన్మ్యూట్. మీరు మాట్లాడాలనుకుంటే మీరు హ్యాండ్ రైస్ చేయండి, ఐ విల్ అన్మ్యూట్. గుడ్ ఈవినింగ్ ఐషు. చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ యాక్చువల్లీ నేను ఇప్పుడు క్లాసెస్ ఆన్లైన్లో వినుకుంటూ మళ్ళీ ఎగ్జామ్స్ ఆఫ్లైన్లో వచ్చి రాసుకోవచ్చు అండి. సో మీరు సేమ్ టైమింగే ఉంటుంది, 2:30 to 4:30. If you are available to write on that time, you can always come and write along with the offline students. You can also listen to the classes online, and we are providing online తో పాటు ఈరోజు జరిగిన క్లాసెస్ మీకు మార్నింగ్ జరిగిన క్లాసెస్ ఆల్మోస్ట్ 8 PM on the same day we are uploading. అంటే సార్ ఇప్పుడు అంటే డైలీ మేము ఆఫీస్ అవర్స్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది కదా, అంటే అట్లీస్ట్ 5 to 6 అలా టైంలో పెట్టాలి ఆఫ్లైన్ ఎగ్జామ్. సో అది మీకు సాటర్డే కదా, అది ప్రొవైడ్ చేయలేము. మీరు కావాలంటే మీకు అదే టైంలో వచ్చి రాయొచ్చు. సో ఎందుకంటే మీకు ఆఫ్లైన్లో రాయడానికి వీలవుతుందంటే ప్లీజ్ కమ్ బిట్వీన్ 2:30 to 4:30 సాటర్డే. లేదనుకుంటే మెయిన్స్ పేపర్ మీరు ఆన్లైన్లో అయినా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు.
సో డిస్క్రిప్టివ్ పేపర్ ఇంటి దగ్గర అయినా మీరు రాసి సబ్మిట్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. So other students, if you are still having any doubts, please ask. Those students who are not having doubts and clarifications, thank you for joining the session. You can share your feedback. You can exit from the meeting. Your time is valuable, so I appreciate your time and I wish all the best for your future and for your exam preparation.